ఓకే స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఫిజిక్స్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా చేస్తున్నటువంటి వీడియో. కొంతమంది తెలుగు మీడియం కావాలని కామెంట్ చేశారు, కొంతమంది మెసేజ్ పెట్టారు. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళ కోసం ప్రత్యేకంగా కూడా ఆన్సర్స్ తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సబ్జెక్ట్ ఒకటే, ఫిజిక్స్ సబ్జెక్ట్. కాబట్టి మీరు రాసేటప్పుడు జాగ్రత్తగా ఏ క్వశ్చన్స్కు ఏ విధంగా మనము ఆన్సర్స్ రాస్తే ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, ఎలా మార్క్స్ డివైడ్ అయి ఉంటాయి అనేది మీకు వివరాలతో సహా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ పేపర్స్ ఈ విధంగానే ఉంటాయి, మనము ఆంధ్ర పేపర్స్ అయినా ఈ విధంగానే మార్క్స్ డివైడ్ అనేది చాలా వరకు ఉంటుంది. కాబట్టి ఇది ఫాలో అయినారంటే ఆటోమేటిక్గా మీకు టాప్ మార్క్స్ 60 మార్క్స్ వస్తాయి. ఏ విధంగా కూడా ఒక మార్కు కూడా మీకు తగ్గకుండా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని ఫాలో కండి. ఓకే, లెట్ us స్టార్ట్ ది వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ వీడియోలు ఈ విధంగా సబ్జెక్టు ఎడ్యుకేషన్కి సంబంధించి, జాబ్స్కు సంబంధించి, స్కాలర్షిప్కి సంబంధించినటువంటి, స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటివి వీడియోస్ వస్తుంటాయి. వీటిని మీరు ఫాలో అయినట్టయితే లైఫ్లో బాగా సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. 60 మార్క్స్ నేను తెచ్చుకుంటాను అనుకునే వాళ్ళు 60 మార్క్స్ అని కామెంట్ చేయండి. ఓకే, ఎస్, విష్ యూ ఆల్ ది బెస్ట్. లెట్ us స్టార్ట్ ది వీడియో. ఫిజిక్స్ పేపర్ 1లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏముంది తెలుగు మీడియం వాళ్ళు. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిలో దేనికి సౌష్ఠవం ఉంటుంది? గురుత్వ త్వరణం, గురుత్వాకర్షణ నియమం. ఆన్సర్ గురుత్వాకర్షణ నియమము అని రాస్తే చాలు 2 మార్క్స్ వచ్చాయి. అంతే, ఇంకేం రాయాల్సిన పనిలే. గురుత్వాకర్షణ నియమము అని రాస్తే 2 మార్క్స్ వస్తాయి. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇది ప్రతి ఒక్కరు 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. గోళం వ్యాసార్థం కొలవడంలో దోషం 1% అయితే గోళం ఘనపరిమాణం కొలవడంలో దోషం ఎంత? చూడండి, ఇలా ఫార్ములా రాసి ఇలా రాసినప్పుడు దీనికి 1 మార్క్ ఉంటుంది, అలా ఇలా రాసినప్పుడు 1 మార్క్, టోటల్ కలిపి 1 మార్క్ ఇలా 2 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ బాయిల్ చార్లెస్ నియమం అడిగినప్పుడు నియమం రాసి ఫార్ములా కూడా రాయాలి. చాలా వరకు ఇక్కడ ఏం రాసినారంటే నియమం ఇచ్చేసినారు, అట్లాగే అంటే మీరు డెఫినేషన్ రాసిన తర్వాత ఫార్ములా కూడా రాసినా ఏదొకటి రాసినా 1 మార్క్ అన్నారు. కానీ కొన్ని చోట్ల ఏంటంటే డెఫినేషన్కి 1/2 మార్కు, ఫార్ములాకి 1/2 మార్క్ అని ఇస్తున్నప్పుడు మీరు 1/2 మార్క్ మిస్ అవుతారు. కాబట్టి డెఫినేషన్ రాసి దాని కింద ఫార్ములా ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ చార్లెస్ నియమం కూడా అట్లాగే డెఫినేషన్ రాసి దాని కింద ఫార్ములా రాయండి. 1/2 మార్క్ 1 మార్క్ వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా 1 మార్క్ ఇచ్చేసిన కాబట్టి నో ప్రాబ్లం. అలాగైనా ఉండొచ్చు, ఇలాగైనా ఉండొచ్చు. కాబట్టి మీరు మిస్ కాకూడదు అంటే కనుక ఫార్ములా ఖచ్చితంగా రాయండి, డెఫినేషన్తో పాటు ఫార్ములా 2 మార్క్స్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, దీనికి డైరెక్ట్గా ఇలా రాసిన వెంటనే 2 మార్క్స్ వచ్చేస్తాయి మీకు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ఇలా ఫస్ట్ స్టెప్ ఇలా రాయాలి, నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇలా రాస్తే మీకు 2 మార్క్స్ వచ్చేసాయి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి, ఇలా రాసినప్పుడు 1 మార్క్, దీనికి ఒక 1 మార్క్, 2 మార్క్స్ వచ్చేసి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ తీసుకోండి. సెవెంత్ క్వశ్చన్ మీకు చూడండి, జాగ్రత్తగా ఆన్సర్ ఇలా రాయాలి. ఇలా రాసినప్పుడు ఫస్ట్ దానికి వచ్చేసి సిగ్ధత అని ఇలా డెఫినేషన్ రాసినప్పుడు 1 మార్క్ ఉంటుంది, ఫార్ములా ఇలా యూనిట్స్ రాసినప్పుడు 1 మార్క్, టోటల్ 2 మార్క్స్ అనమాట. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే చూడండి, ఎయిత్ క్వశ్చన్ ఇలా మీరు గుప్తోష్ణం అంటే ఏమిటి అన్నారు కదా, ఇది ద్రవీభవన గుప్తోష్ణం గురించి ఈ డెఫినేషన్ రాస్తే కనుక మీకు డైరెక్ట్గా 2 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, ఈ విధంగా మనకు క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతుంటారు వేసవికలు, ఇలాంటి జస్ట్ క్వశ్చన్స్ ఇలాంటివి వస్తుంటాయి. కాబట్టి దీనికి ఆన్సర్స్ చూసుకోండి, రిపీట్ కూడా కావచ్చు. కాబట్టి క్వశ్చన్ పేపర్ జాగ్రత్తగా మీరు చూస్తుండండి. రోజు అట్లా వారానికి ఒకసారి అట్లా క్వశ్చన్ పేపర్స్ చూస్తుంటే ఈ క్వశ్చన్స్ రిపీట్ అయినాయనుకో ఆన్సర్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీకు మైండ్లో గుర్తుండిపోతుంది, అది గుర్తొస్తుంది, రాయగలుగుతారు. రైట్, నైన్త్ క్వశ్చన్ తీసుకున్నట్లే ఇలా రాసినప్పుడు 2 మార్క్స్ వచ్చేస్తాయి డైరెక్ట్. నెక్స్ట్ 10th క్వశ్చన్ తీసుకుంటే ఫార్ములాకు 1 మార్కు, సబ్స్టిట్యూట్ చేసి ఇలా రాసినప్పుడు 1 మార్కు, టోటల్గా మీకు 2 మార్క్స్ అవార్డ్ అయిపోతాయి. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దాం. అంటే అక్కడికి సెక్షన్ ఏ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెక్షన్ బికి వెళ్దాం. సెక్షన్ బి అంటే మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్లో 11th క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్ రాసేటప్పుడు ఈ విధంగా జాగ్రత్తగా ఇలా స్టెప్స్ రాయాలి. ఇవన్నీ స్టెప్స్ రాస్తే 2 మార్క్స్, ఈ విధంగా స్టెప్స్ రాస్తే 2 మార్క్స్, టోటల్ 4 మార్క్స్ ఇలా కవర్ అవుతాయి. ఓకే, ఇది 2 మార్క్స్, 4 మార్క్స్. నెక్స్ట్ 12th క్వశ్చన్ తీసుకున్నట్లయితే చూడండి, 12th క్వశ్చన్లో మీరు ఈ విధంగా డయాగ్రామ్ వేయాలి. డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది, ఇలా రాస్తే 1 మార్క్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం స్టెప్స్ వేస్తే 1 మార్క్, ఇలా 1 మార్క్. ఈ విధంగా మనము పరావలయం గురించి మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే మీకు టోటల్గా 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి,
ఈ విధంగా మొత్తము 3 డెఫినేషన్స్ ఈ విధంగా రాసినప్పుడే మీకు దానికి సంబంధించి 4 మార్క్స్ అలాట్ అయిపోతాయి. నెక్స్ట్ 14th క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఇలా డెఫినేషన్ ఇలా రాయాలి, ఇట్లా ఇంకొక టార్క్ గురించి రాయాలి. ఇలా రాసినప్పుడు టోటల్గా 2 మార్క్స్ 1 మార్క్ 1 మార్క్ 2 మార్క్స్ టోటల్ 4 మార్క్స్ అలాట్ అవుతాయి. నెక్స్ట్ 15th క్వశ్చన్కి వెళ్ళినట్లయితే చూడండి వాల్యూ ఇక్కడ 15th క్వశ్చన్లో ఇక్కడ మీకు డెఫినేషన్స్ ఇలా రాసినప్పుడు 1 మార్కు, తర్వాత ధర్మాలు ఇలా రాసినప్పుడు 2 మార్క్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్తే 1 మార్క్, టోటల్గా 4 మార్క్స్ ఇలా డివైడ్ అవుతాయి. నెక్స్ట్ 16th క్వశ్చన్కి వెళ్దాం. చూడండి 16th క్వశ్చన్లో మనం ఇక్కడ చూసినట్లయితే జస్ట్ దానికి భూస్థార ఉపగ్రహం అంటే ఏంటి చేస్తే 1 మార్కు, దాని యొక్క యూజెస్కి మీకు డైరెక్ట్గా చూడండి 3 మార్క్స్ ఇచ్చారు. మీరు ఏం రాస్తారు ఉపయోగాలు అన్నప్పుడు 1 లేదా 2 రాసినారు అనుకోండి 2 మార్కులే వస్తాయి. మీరు మినిమం 3 రాయాలి. చూడండి ఏవైనా 3 ఉపయోగాలు రాసినప్పుడు మాత్రమే టోటల్ మీకు ఇక్కడ టోటల్ 3 ఉపయోగాలు రాసినప్పుడు మాత్రమే అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. 3 ఉపయోగాలు ఉంటేనే మీకు 3 మార్కులు వస్తాయి. అంటే కాబట్టి యూజర్స్ అట్లా అడిగినప్పుడు మీరు 3 కానీ 4 కానీ మీకు తెలిసింటే 5 ఉంటే 5 రాసేయండి. అప్పుడు ఏదైనా 1, 2 మిస్ అయినా కూడా తప్పు అయినా కూడా వాటికి ఫుల్ మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇట్లా చోటే 1 మార్క్ మిస్ అవుతుందంట, కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. 17th క్వశ్చన్లో మీకు డెఫినేషన్ రాసినప్పుడు 1 మార్క్ ఉంటుంది. ఈ విధంగా మొత్తము రకాలు రాసినప్పుడు 3 మార్క్స్, టోటల్ 4 మార్క్స్ ఇలా కవర్ అవుతాయి. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 18th క్వశ్చన్లో ఈ విధంగా 3 డెఫినేషన్స్ రాసినప్పుడు వీటికి 4 మార్క్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా వాటికి మనకు సెక్షన్ బి కంప్లీట్ అయిపోయింది. షార్ట్ నోట్స్ ఎస్సీఎల్కి వెళ్దాం. ఇప్పుడు ఎస్సీఎల్ చూద్దాం. ఎస్సీఎల్లో మొట్టమొదట 19th క్వశ్చన్ అంటే 8కి 8 మార్క్స్ రావాలంటే ఏ విధంగా మొత్తం రాసుకుంటూ రావాలనేది చూడండి. మార్క్స్ ఈ విధంగా డివైడ్ అవుతాయి. కాబట్టి మీరు 19th క్వశ్చన్లో డెఫినేషన్ రాస్తే 1 మార్క్, నెక్స్ట్ దీంట్లో టైప్స్ రాసినప్పుడు 2 మార్క్స్, తర్వాత డిరైవేషన్ ఈ విధంగా డిరైవ్ చేసినప్పుడు డిరైవేషన్ రాస్తే దీనికి మొత్తం కలిపి 3 మార్క్స్, లాస్ట్లో ఈ విధంగా డిరైవ్ చేసి సాధించినప్పుడు 1 మార్క్ వస్తుంది. ఈ విధంగా టోటల్ 8 మార్క్స్ కవర్ అవుతాయి. సో ఇది మనము ఖచ్చితంగా రాయాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మళ్ళీ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి చదువుకోండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్లో ఇది కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. 20th క్వశ్చన్ చూడండి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో మీకు డయాగ్రామ్ వేసినప్పుడు 1 మార్క్. ఓకే, అట్లాగే దీనికి సంబంధించినటువంటి డిరైవేషన్ చేసినప్పుడు 5 మార్క్స్, డెఫినేషన్ ఇవి రాసినప్పుడు ఈ లెంత్ ఇవి రాసినప్పుడు 1 మార్క్ ఇలా డివైడ్ అయినప్పుడు, కాబట్టి ఈ డెఫినేషన్ ఇలా రాయండి. అలాగే నెక్స్ట్ డిరైవేషన్ చేసినప్పుడు ఇదంతటి కలిపి 1 మార్క్ ఇలా మొత్తం టోటల్ 5 మార్క్స్ ఇలా రాసినప్పుడు చూడండి ఇలా డివైడ్ అయ్యి మార్క్స్ అనమాట. సో ఇంకొక మెథడ్లో కూడా మనం సెకండ్ మెథడ్ కూడా తీసుకుంటే దాంట్లో కూడా సేమ్ ఇలాగే మార్క్స్ డివైడ్ అయి ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా ఈ విధంగా రాసుకోండి. అక్కడికి మీకు 20th క్వశ్చన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, 20th క్వశ్చన్ అక్కడికి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 21st క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ చూడండి. 21st క్వశ్చన్కి ఏ విధంగా రాయాలి చూడండి. దీంట్లో ఇలా కారణ యంత్రం వెరీ ఇంపార్టెంట్ ఇది. దీంట్లో మనము ఈ విధంగా 1 మార్క్ అలాట్ చేస్తారు. డయాగ్రామ్కి ఇలా రాసినప్పుడు 1 మార్క్ డివైడ్ అవుతుంది. చూడండి ఇలా 1 మార్క్ డివైడ్ అక్కడికి టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇలా టోటల్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో దీంట్లో లాస్ట్కి ఈ విధంగా మనం రాసినప్పుడు దీనికి ఒక 1 మార్క్ అక్కడికి కంప్లీట్ అయిపోతుంది. ఇలా 21 క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది టోటల్ మీకు ఈ విధంగా టోటల్ మార్క్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్కి మీరు బాగా వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని మీరు రాయండి. టోటల్ 60కి 60 మార్క్స్ తెచ్చుకోండి. 60కి 60 మార్క్స్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మేము క్వశ్చన్ పేపరు లెఫ్ట్ సైడు అదేవిధంగా మీకు రైట్ సైడ్ వచ్చేసి దానికి సంబంధించిన ఆన్సర్స్ తయారు చేసి చూపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలా ఆన్సర్స్ మీరు రాసినప్పుడు మీకు ఫుల్ మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మిస్టేక్స్ ఏం లేకుండా చాలా నీట్గా రాయాలి. కొట్టివేతలు ఉండకూడదు. ఫస్ట్ స్టార్టింగ్లోనే కొట్టివేతలు వేసినారనుకోండి అది సరిగా ఇంప్రెషన్ ఉండదు. కాబట్టి కొట్టివేతలు లేకుండా నీట్గా రాయండి. ప్రాక్టీస్ చేసుకోండి, ఇంకా టైం బాగుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మీకు ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చిందంటే ఆ క్వశ్చన్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ క్వశ్చన్స్ 1కి 2 సార్లు చూసుకుంటే అవే మళ్ళీ రిపీట్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంటాయి. కొన్ని క్వశ్చన్లు రిపీట్ అవుతాయి కాబట్టి వాటికి ఆన్సర్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఏ విధంగా రాయాలనేది మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇది మనము ఫిజిక్స్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం సపరేట్గా తయారు చేసినటువంటి వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు 60కి 60 మార్క్స్ మీకు రావాలనుకుంటే
60 మార్క్స్ తెచ్చుకుంటాను అనుకుంటే కనుక 60 మార్క్స్ అని టైప్ చేయండి. మీకు ఈ విధంగా వీడియో యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో. మీకు క్వశ్చన్ పేపర్స్ వీటి గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎడ్యుకేషన్ ఛానల్ ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much.